బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వేధింపులు ఆపాలంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఎస్టీ వర్గానికి చెందిన కుర్ర హరీష్ కుటుంబంతో సహా ధర్నాకు దిగాడు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పురుగుల మందు అలాగే పెట్రోల్ డబ్బాతో నిరసన చేపట్టారు. తమ పూర్వీకుల నుంచి నివాసం ఉంటున్న 12 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, 2 వార్డు సభ్యులు వేధిస్తున్నారని హరీష్ కుటుంబం ఆరోపిస్తున్నారు. ఇకనైనా వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. నేను గత మా తాత గతంలో మా నాన్న అయితే సర్పంచ్ వాళ్ళకి టార్చర్ వేసుకున్నాను. సర్పంచ్ వాడుతున్నారు. నేను పట్టించుకున్నాను. నాకు ఇంకా ఏది సర్వే నెంబర్లో ఏది నాకు పట్ట ఉన్నది. నన్ను ఏది బాయ్ ఉందని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి నాకు టార్చర్ చేస్తుంది. టార్చర్ చేసుకుంటా నా అంతకుముందు బాయిల నుంచి నేను ఏది బిల్డింగ్ వాళ్ళ ముద్రా సంఘం బిల్డింగ్ నీళ్ళు ఏదైనా నాకు మనసులో పెట్టుకొని గోవింద్ కుమార్ ఏది లక్ష్మీనరసింహ సర్పంచ్ అవి తేగాలి వార్డు మెంబర్ వీళ్ళందరూ నన్ను టార్చర్ చేసుకుంటా పందుల వాసన వస్తుంది. ఈ బావి దగ్గర నీళ్ళు కుమారు నన్ను అంతకుముందు రసాయన పరీక్ష తీసుకెళ్తే నేను దొంగలేదని చెప్పి గోవింద్ కుమార్ కక్ష కట్టుకొని ఈ రోజున ఈ గత 15 రోజుల నుంచి నన్ను టార్చర్ చేసుకుంటా నన్ను విధంగా కాంపౌండర్ పెట్టుకుంటే జీవోఏ బిల్డింగ్ కడతామని నన్ను ఏది భూమి పెట్టని చెప్పి నన్ను ఫోన్లో కబురు పంపుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లెటర్ పంపిస్తున్నాం అని చెప్పి నాకు ఏది బెదిరింపులు చేస్తారు. నేను గత మా తాత గన్నవరంలో మా నాన్న అయితే సర్పంచ్ వాళ్ళకి